నా బాధని ఎవరు అర్థం చేసుకుంటారా అని ఎదురు చూస్తున్నారు. ప్రజలు నేను అనవసరంగా వృధా చేస్తున్నారు. భవిష్యత్తులో నేను కనుమరుగవుతానేమో అని భయంగా ఉంది. ఏరా బొబ్బు బాగున్నావా? ఏం బాగున్నా ఏమో విద్యుత్ పగులు కనబడతా ఆకలి కనబడని భవిష్యత్తులో నా ఉనికైనా భయంగా మీద నీ ఉనికి లేదంటే నా సంగతి ఏమిటి? ఎందుకు అలా అంటున్నావు? నీ ఉంటే కదా నన్ను ఎక్కువగా తయారు. షాపింగ్ మాల్కి వెళ్ళిరారా? వైట్ అంబాసిడర్ ఫార్మర్స్ వెళ్ళొస్తాం. మనందరం ఒకే దారిలోనే వెళ్తున్నాం కాబట్టి ఒకే కారులోనే వెళ్దాం. అవునమ్మా, దీనినే కార్పూలింగ్ అంటారు. దీని వలన ఇంధనం ఆదా అవుతుంది, కాలుష్యం తగ్గుతుంది, రోడ్డు ట్రాఫిక్ తగ్గుతుంది, డబ్బులు కూడా ఆదా అవుతుంది. ఇలా ఎన్నో లాభాలు ఉన్నాయి. బై బై ఇండివిజువల్ కార్. జై జై కార్పూలింగ్. ఈరోజు నాకు తక్కువ మార్కులు వచ్చాయమ్మా. ఇక్కడ మా పాఠశాల నుండి వచ్చినాక చదువుదామంటే ఇంత కరెంట్ సరిగ్గా ఉండడం లేదు. చీకట్లో ఎలా చదవాలి? ఉందమ్మా, మా పాఠశాలలోని సైన్స్ ఉపాధ్యాయులు చక్కని పరిష్కారం చెప్తారు. అది సోలార్ రూఫ్టాప్. ప్రధానమంత్రి సూర్యాగర్ పథకం కింద ప్రతి ఇంటి మిద్దె మీద సోలార్ విద్యుత్ యూనిట్ అమర్చుకోవడం. ఇంకా ఈ పథకంలో 2 కిలోవాట్ల వరకు విద్యుత్ ఉత్పత్తి చేసే యూనిట్ అమర్చడానికి అయ్యే సుమారు 2 లక్షల ఖర్చులో ప్రభుత్వం 60,000 రూపాయలు రాయితీ ఇస్తుంది. మనకు ఇంకా ఎక్కువ విద్యుత్ కావాలి అనుకుంటే 2 కిలోవాట్లపై అమర్చే యూనిట్లలో ప్రతి ఒక్క కిలోవాట్కు 18,000 రూపాయలు రాయితీ ఇస్తుంది. ఇది ఉత్పత్తి చేసే విద్యుత్ మన గృహ అవసరాలకు వాడుకొని మిగిలిన విద్యుత్ సంస్థలకు అమ్మివేస్తే అమ్మగా వచ్చిన డబ్బును నేరుగా వారు మన బ్యాంక్ ఖాతాలో వేస్తారమ్మా. ఈ పథకం చాలా చాలా బాగుంది. మన విద్య కూడా సోలార్ రూఫ్టాప్గా మార్చేద్దాం. ప్రతి ఇంటి మిద్దె ఇకపై సోలార్ రూఫ్టాప్. ఇంధన పొదుపు ప్రతిజ్ఞ. చిన్న దూరాలు నడక చేద్దాం. బయటకు వెళ్ళాం ఇచ్చారు. బై బై ఇండివిజువల్ కార్. జై జై కార్పూలింగ్. ప్రధానమంత్రి సూర్యగర్ పథకం కింద ప్రతి ఇంటి మిద్దె ఇకపై సోలార్ రూఫ్టాప్. ఇంధన పొదుపు భవిష్యత్తుకు వెలుగు.